అరే దూరం సర్ది ఏదైపోయి మా బలరు మా బోరలు అందరు ఈ పొలాలనే ఆడుకుంటారు. మరి మనుషులకు నా కొడుకు ఏమన్నా అవుతుండే వాళ్ళని తెచ్చిస్తుంటారా? నా ఇల్లు మునిగింది 2 బలరు, ఒక్కొక్కటి ₹1,00,000 బలరు బంగారం పెట్టి తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు మేము ఎట్లా వేయాలి? ఇంకా బలరం మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. మనుషులకు ఏమన్నా అయితే తెచ్చిస్తుంటారా? మరి ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా? వాళ్ళు చూసుకోలే, మరి కరెంట్ వాళ్ళు చూసుకోవాలి, నాకు గులగొట్టినైనా చూసుకున్నావా? మరి మా ఇల్లు మునిగింది, ఇప్పుడు ఎట్లా చేస్తారో మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు న్యాయం కావాలి. మన గాలి దుమాలలో వచ్చి పోల్ పడిపోవడం జరిగింది. పోల్ పడిపోయి 2 నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న రైతులందరూ కలిసి కూడా లైన్ మెయిన్ కు తెలియజేయడం జరిగింది. అయినా లైన్ మెయిన్ ఇయ్యాలా రేపు అనుకుంటా దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం పోయిండు కానీ ఇక్కడ సెట్ చేయలేకపోయిండు. ఈ రోజు మార్నింగ్ 2 బాలరు, ఒక దుడ్డే, ఒక కుక్క ఇటు మామూలుగా వచ్చి రెగ్యులర్ గా వచ్చినట్టు వచ్చినాయి. అర్త్ సప్లై అయిందా ఏం జరిగిందో తెలియదు కానీ 4 చనిపోవడం జరిగింది. అదే ప్లేస్ లా వీటిని కాసే సాకల్ భాష కొడుకనే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా వీటికాడు ఏమైందా అని ఉరికితే మటుకు చనిపోతుండే. చాలా ప్రమాదంగా ఉన్నది కానీ ఎవరు పట్టించుకోలేరు. లైన్ మెయిన్ దృష్టికి ఒక 10 సార్లు అంటే తీసుకుపోయారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ లైన్ మెయిన్ చాలా నిర్లక్ష్యంతోనే ఇలా బలరు చనిపోవడం జరిగింది. బలరు చనిపోయిన ప్లేస్ మనుషులు చనిపోతే మరి గవర్నమెంట్ దీనికి ఏం చేస్తుంది అనేది ఇప్పుడు బలరది అయితే ఖచ్చితంగా చెప్తున్నా, లైన్ మెయిన్ నిర్లక్ష్యంతోనే చనిపోయింది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ నుంచి ఆ రైతును ఆదుకోవాలని చెప్పి చేస్తుంది.